హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అనమాట ఇది. హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, ఇంకా రోజు అమ్మ అయితే ఆ రోజు నైవేద్యాలు పెట్టుకోవడం అనమాట అమ్మవారికి. ఇక రాయకుత్ర అమావాస్య అని చెప్పి మా సైడ్ చేస్తారు. ఇంకా కొబ్బరి అయితే గ్రైండ్ చేస్తుంది ఇక్కడ. అలాగే పప్పు, అదే శనగపప్పు, బెల్లం, బూరెల లోపల పూర్ణాలు ఉంటాయి కదా, వాటికైతే ఉడికించి ఇచ్చింది. నేనైతే వండలవి చుట్టేస్తున్నాను అనమాట. ఇంకా రోజు నేను మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 8 దాటేసింది. ఇంకా అప్పుడే మేము కాసేపు టిఫిన్ అది తినేసిన తర్వాత నిద్రపోయామన్నమాట. మా వారు నేను ఫుల్గా నిద్రపోయాము. ఇక తర్వాత నేను లేచేసరికి పాప మా అమ్మ ఒక్కరితో అన్నీ చేసుకుంటుంది. ఇంక వంటలన్నా చూడతాను ఇవ్వమ్మా అంటే ఇచ్చిందనమాట. ఇంకా వంటలు చుట్టేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మేమో బూరెలు వేసేస్తుంది. అసలు నార్మల్గా అయితే ఎప్పుడు మైదాపిండి ఉంటుంది కదా, మైదాపిండిని అదే పంచదార వేసి కొంచెం అట్టు ముక్కల్లా చేసేస్తుంది అనమాట. ఇంక మేము వస్తున్నాం కదా అని చెప్పి బూరెలు వడలు పెట్టుకుందంట పాపం. ఇంతకీ ఏంటంటే ఆ రోజే మేము మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోతామని అమ్మకి తెలియదంట. తెలియక పాపం ఇవన్నీ పెట్టుకుంది. అమ్మ మేము ఈరోజే మధ్యాహ్నం లంచ్ తినగానే 1కి స్టార్ట్ అయిపోతామంటే, అయ్యో అలా ఎలాగ వెళ్తారు, రేపు పొద్దున్న వెళ్తారు కానీ అంటుంది. ఏమీ అలా కుదరదు అన్నాము. సో ఇంకా అవన్నీ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసింది పాపం. ఇంకా మా వారైతే ఫస్ట్ రౌండ్ వెళ్తున్నారు. ఇంక మేము భోజనాలు అవన్నీ తినేసాము. చికెన్ బిర్యానీ చేసిందమ్మ. ఇంకా మా వారు రైల్వే స్టేషన్కి మా డాడీ దింపేసి వచ్చేసారు. మాకు దగ్గరే 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే రైల్వే స్టేషన్. ఇంకా తర్వాత నన్ను పిల్లల్ని తీసుకెళ్తున్నారు. మా చైత్రి కూడా ఈ 2 డేస్ అభి వాళ్ళతో ఆడుకోవడానికి వచ్చాడు. ఇంకా వాడు కూడా స్టేషన్కి వస్తున్నాడు అనమాట. ఇంకా స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత వాడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు, కొంతవాడ. ఇంకా మేము మాకు దగ్గరలోనే ఉంటుంది లంకలకోట రైల్వే స్టేషన్ అని చెప్పి ఇంకా అక్కడికైతే వచ్చేసాము. మేము వీడియోస్ల కంటే నార్మల్గా ఇంకా న్యాచురల్గా మాట్లాడతాం, గోదావరి స్లాంగ్. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది చూడండి, వీడియోలోనే ఎలా మాట్లాడతాను అనేది చూడండి. ఏమైనా మర్చిపోయామేంటి? అమ్మా హలో అమ్మా, అమ్మా ఏమైనా మర్చిపోయామేంటి? వచ్చాము, ట్రైన్లో వస్తారేమో బాబా. ఇంకెళ్ళా ఉంటాయి అయ్యే తాగుతారు. అలా వద్దు వద్దు వద్దమ్మా, ట్రైన్లో వస్తాయిలే కొంటాంలే. వద్దు, ఇప్పుడు ట్రైన్లో వస్తేనాడండి డాడీ బాబు. ప్రతిదీ సంటి పిల్లవాళ్ళని పంపించినట్టు అండి ఉన్నారు కదా, లేకపోతే పని అనుకోవచ్చు. చూసారు కదండి నా మాటలు. మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉంటాయన్నమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మళ్ళీ అలా రాదేంటో మరి నాకు. ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఇంకా మా చిట్టోడు చూసారా పాపం ఎలా పడిపోయాడో. నేను ఎలా వీడియో తీస్తున్నాను, కరెక్ట్గా పడిపోయాడు పాపం. ఇంకా తర్వాత ఆ పక్క నుంచి ఈ పక్కకి ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అమ్మ ఇంతకీ ఫోన్ ఎందుకు చేసింది అనుకుంటున్నారు? నేను ఏమైనా మర్చిపోయినా ఏంటి? మా అమ్మ ఫోన్ చేసింది అనుకుంటున్నాను, కానీ మా అమ్మ అందుకు చేయలేదంట ఫోను. ఇది డ్రింకులు ఏమైనా కొనిమ్మను డాడీని, అందులో పెట్టుకో, ఇవన్నీ చెప్తుంది. నేను సింగిల్గా వెళ్ళాను అనుకోండి, పోనీ అనుకోవచ్చు. మా వారు ఉన్నారు కదా, ఏమైనా వస్తే మా వారు కొంటారు కదా. ఇంకా అన్ని చిన్న పిల్లల్ని పంపించినట్టు అనుకుంటారు కదా పేరెంట్స్ ఎప్పుడు. వాళ్ళ ప్రేమకి ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. మనం ఎంత ఎదిగిపోయినా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తాము. ఇంకా వద్దులే, ట్రైన్లో వస్తే కొనుక్కుంటాంలే అమ్మ, ఇంకొచ్చాము స్టేషన్కి అని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది, వినిపించింది కదా. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. మాకు సీట్స్ కూడా బాగానే దొరికేసాయి. ఇంకా నర్సాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి నర్సాపురం నుంచి లంకలకోటేరుకు వచ్చేసరికి ఖాళీగానే ఉంటుంది ట్రైను. మేము సాయంత్రం ఎక్కామన్నమాట. మంగళగిరి వెళ్ళేటప్పటికి 8 అలా అయిపోతుందేమో టైము. ఇంకా ఎక్కగానే మా పిల్లలు అయితే బిస్కెట్స్ ఏవో తినేస్తున్నారు అప్పుడే. ఇంక తర్వాత మా అబ్బులోడు పొద్దుటి నుంచి పడుకోలేదు, పాపం పడుకున్నాడు. మా చిట్టోడేమో పడుకోకుండా అలాగా ఆడుతున్నాడు అనమాట. ఆ సైడ్ ఏంటంటే కొబ్బరి చెట్లు, చెరువులు ఎక్కువగా ఉంటాయి, కాలువలు అవి.
చాలా బాగుంటుంది చూడడానికి. వెస్ట్ గోదావరి మాది పాలకొల్లు. ఆ రోజు వాతావరణం ఏంటో కానీ కొంచెం ఎండ రావడం, కొంచెం వర్షం రావడం అలా ఉందన్నమాట. మళ్ళీ కాసేపటికి వర్షం వచ్చేసింది చూడండి. ఇంకా లోపలికి వచ్చేసిందని చెప్పి విండో క్లోజ్ చేసేసాము. ఇక ఆ గ్లాస్లోంచి భలే కనిపిస్తుంది వర్షం చినుకులు దాని మీద పడుతూ. ఇంకా తర్వాత మా చిట్టిగాడికి కూడా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాడు కూడా నిద్రపోయాడు. కాకపోతే ఆ రోజు చాలా ఇబ్బంది పడిపోయాం మేము. ఖాళీగా ఉందని చెప్పాను కదా ట్రైన్, తర్వాత ఫుల్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని పక్కన ఉంచుకొని ఇవ్వలేదన్నమాట. ఇంకా నేనేమో చిట్టోడిని, మా వారేమో అభిని ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని అలా పడుకోబెట్టాము. కాళ్ళు అవి ఎంత నొప్పి వచ్చేసాయో. అప్పటికే మేము 3 days నుంచి జర్నీలు చేస్తున్నాం కదా, ఇంకా అస్సలు ఓర్చుకోలేకపోయామన్నమాట. ఇంకా అలా ఓపిక పట్టుకొని వాళ్ళిద్దరిని ఎత్తుకున్నాము. ఇక్కడేమో ట్రైన్ చాలాసేపు ఆపేశాడు ఈ స్టేషన్లో. విసుగొచ్చేసింది అనమాట. ఇంక తర్వాత ట్రైన్ అయితే మూవ్ అయ్యింది. అమ్మాయిసా అనుకున్నాను నేను. మా అమ్మ పాపం మా కోసం ఇది బూరెలు వడలు వేసింది కదా, ఇంకా అవి ట్రైన్లోకే పెట్టాయమ్మా అనేసి అన్నాం అనమాట. ఇంకా అంతలోపు విజయవాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇంకా విజయవాడలో అయితే ట్రైన్ ఖాళీ అయిపోతుంది, కానీ నెక్స్ట్ 2 స్టేషన్స్లోనే మేము దిగుతాం అనమాట. తర్వాత మా అమ్మ ఇచ్చిన బాక్స్ అయితే ఓపెన్ చేసాము. చూడండి అసలు ఎన్ని బూర్లు ఎన్ని వడలు వేసేసిందో మా కోసం. అసలు వాళ్ళు ఉంచుకున్నారో లేదో కూడా తెలియదు, మొత్తం అన్నీ మాకే వేసినట్టు వేసింది. ఇంకా అవైతే తిన్నామన్నమాట, పిల్లలు మా వారు నేను కలిసి. ఇక అలాగే బిర్యానీ కూడా పెట్టింది ఒక బాక్స్లో. ఇంకా నైట్కి ఫుడ్ కూడా వండుకోక్కర్లేదు, ఇంకా బిర్యానీ తినేయడమే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఖాళీ అవుతుంది కదా విజయవాడలో, ఇంకా తలో 2 అవి తిన్నామన్నమాట. ఇంకా విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. మంగళగిరి వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి. ఇక ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా ఇదే అనమాట మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే. ఇంకా వచ్చేసాము. ఇంక ఇక్కడ దిగిపోయి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మా అమ్మ ఇచ్చిన బిర్యానీ తినేస్తే ఇంకా రోజు మాకు అయిపోతుంది. హ్యాపీగా పడుకొని ఇంకా రెస్ట్ తీసుకోవాలి. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అభిని స్కూల్కి పంపించాలి. ఇంకా మళ్ళీ మార్నింగే లేవాలన్నమాట. నెక్స్ట్ డే సెలవు అయితే బాగుండేది, పడుకునేదాన్ని ఎక్కువసేపు. ఇంకా మా వారు ఆటో అయితే బుక్ చేశారు, ఆటో వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే, అంతే అండి వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.